वजीर कबायली बहबूद सत्यवती राठौर ने कहा कि तरक्की से कोसों दूर कबायली तबकात को वजीर आला के चंद्रशेखर राव ने गिरजन तबकात को रियासत की तरक्की में शिरकतदारी बनाया है और कबायली खवातीन को सनतकार बनाते हुए इन्हें तरक्की में शिरकतदार बनाने के भी मौके फराहम किए गए हैं। रियासती वजीर सत्यवती राठौर ने वरंगल में वाक़े YTC भवन में कबायली खवातीन को खुद मुख्तफी बनाने से मुताल्लिक इंक्यूबेशन सेंटर की इफ्तिताही तकरीब से खिताब करते हुए इन ख्यालात का इजहार किया। वजीर मौसूफ ने कहा कि तरक्की का मतलब घरानों को फलाही स्कीमों की फराहमी और पेंशन देने का नहीं है, बल्कि हर खानदान को अपने पैरों पर खड़ा होते हुए मजीद 10 अफराद को मुलाजिमत फराहम करना ही वजीर आला KCR का अहम मकसद है। ఎక్కడో మారుమూలలో గిరిజనులంటే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవాళ్ళు, లేకపోతే సమాజం గురించి తెలియని వాళ్ళు, లేకపోతే అభివృద్ధి అంటే అందులో మన భాగస్వామ్యం ఉంటుందా అని చెప్పి మగవాళ్ళకే సరిగ్గా తెలియని మా గిరిజన సమాజం నుంచి మేము తెలుసుకొని మరి విద్య ఎంత తెలిసినా వాళ్లకు ఏ రంగాల్లో పోయి ఆ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి। ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో డిగ్రీలు చేసిన డబుల్ MLA చేసిన స్కిల్స్ లేకపోవడంతో మరి వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే వేరే ఎక్కడైనా పనిచేసే అవకాశం కోల్పోతున్న ఆ బిడ్డలందరూ ఈరోజు గిరిజన సంక్షేమ శాఖ ఇచ్చే మరి ట్రైనింగ్ వల్ల మరి మీరందరూ కూడా మీ నైపుణ్యాన్ని పెంపొందించుకొని భవిష్యత్తులో మంచిగా రాణించడానికి ఇది దోహదపడుతుంది। ఇచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆశీస్సులు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు KCR గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాలు ఏంటి, ఏం చేయడం ద్వారా ఈ రాష్ట్రాన్ని వృద్ధిలోకి తీసుకురావాలి, అభివృద్ధి అంటే కేవలం రోడ్లు వేయడం బిల్డింగ్లు కట్టడమే కాదు, ప్రతి కుటుంబం ఏదో ఒక సంక్షేమం ఇవ్వాలి, అలాగే వాళ్లకు చేయూతనిచ్చి వృద్ధిలోకి తీసుకురావాలని ఎప్పుడూ తపన పడతా ఉంటారు। దానికి తోడుగా మా గిరిజన సంక్షేమ శాఖ మరి మా సెక్రటరీ గారు కావచ్చు, మిగతా ఎంటైర్ టీం అంతా కూడా గతంలో ఎన్నడీ లేని కార్యక్రమాలు రూపొందించుకొని